అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ అమ్మ నిర్ణయం. సావిత్రమ్మ గారు ఇంకా తన కొడుకు కోడలు వృద్ధాశ్రమంలో ఆమె గదిలో కూర్చునున్నారు. ఆ వృద్ధాశ్రమ మేనేజర్ కూడా సావిత్రమ్మ గారు ఏ నిర్ణయం తీసుకుంటారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి శబ్దము రాకపోవడంతో ఆ వృద్ధాశ్రమ మేనేజర్ లోపలికొచ్చాడు. సావిత్రమ్మ గారు ఒక కుర్చీలో కూర్చోవడం, ఆమె ముందు 2 కుర్చీలలో కొడుకు కోడలు ఉండడం చూశాడు. కొడుకు కోడలు ఇద్దరూ సావిత్రమ్మ గారి ముఖాన్నే చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. అప్పుడు కోడలు సావిత్రమ్మ గారితో, ఇంట్లో మా పరిస్థితి గురించి మరొక్కసారి ఆలోచించండి అత్తయ్య గారు. ఇప్పుడు మీ మనవడు కూడా పుట్టాడు. మేమెంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నప్పటికీ మీ ప్రేమ మాకు చాలా అవసరం. మీరు కొడుకు కోడలితో పాటు మీ మనవడికి కూడా అన్యాయం చేస్తున్నారని మీకు తెలుసు. ఎక్కడైనా తల్లిదండ్రులు బిడ్డలకి అన్యాయం చేస్తారా అన్న మాటలు వినగానే సావిత్రమ్మ గారికి చాలా కోపం వచ్చింది. ఆవిడకి తన కొడుకు కోడలితో వాదించడం ఇష్టం లేదు. అందుకే ఆ గదంతా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ గదిలో వాతావరణం ప్రశాంతంగా ఉంది. అప్పుడే ఆ నిశ్శబ్దాన్నంతటినీ బద్దలు కొడుతూ ఆశ్రమం మేనేజర్ చెప్పాడు, అమ్మా సావిత్రమ్మ గారు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు అనగానే సావిత్రమ్మ గారి కొడుకు సుమన్, అమ్మా నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటున్నావు? అసలు నీకేమైంది? ఏమీ మాట్లాడకుండా ఇలా కూర్చుంటే ఏమిటి అర్థం అని అడిగాడు. కానీ సావిత్రమ్మ గారి నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అమ్మా నీకేమైంది? ఏమి మాట్లాడవెందుకు? నేను నీ నిర్ణయం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నీ కోసం ఇంత దూరం వచ్చాము అని చెప్పాడు. కానీ సావిత్రమ్మ గారిలో చలనమే లేదు. కోపంతో కొడుకు కోడలు ఆ గదిని విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా సావిత్రమ్మ గారి మొహంలో కోపం గాని నిరుత్సాహం గాని లేనే లేవు. ఆవిడ పూర్తిగా ప్రశాంతంగా ఉన్నారు. మేనేజర్ కాస్త ధైర్యం చేసి సావిత్రమ్మ గారిని అడిగాడు, అమ్మా మీ కొడుకు కోడలు చెప్పిన విషయం గురించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? మీరు చాలా అదృష్టవంతురాలు. నీలాంటి అదృష్టవంతులకు మాత్రమే అలాంటి కొడుకు దక్కుతాడు. మీరు అలాంటి కొడుకుని కోడల్ని పొందినందుకు మీకన్నా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. ఇన్ని రోజులు వాళ్ళిద్దరూ పదే పదే మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తామని వస్తున్నా ప్రతిసారి మీరు నిరాకరిస్తున్నారు. ఈ వృద్ధాశ్రమంలోనే మిగిలిన వాళ్ళని చూడండి. మీతో పాటు ఎంతమంది వృద్ధులున్నారో. ఎవ్వరి పిల్లలైనా ఒక్కసారైనా తమ తల్లిదండ్రుల్ని తమతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చారా? తీసుకెళ్లే మాట పక్కనుంచితే కనీసం తల్లిదండ్రుల్ని కలవడానికి కూడా రారెవ్వరు. 4-5 నెలలకు ఒకసారి కూడా మొహం చూపించే వాళ్లే లేరు. కానీ మీ కొడుకు కోడలు మిమ్మల్ని ఎన్నో రోజులుగా ఇంటికి తీసుకెళ్లడానికి బతిమాలుతూనే ఉన్నారు. నిరంతరంగా ఇక్కడికి వస్తూనే ఉన్నారు. నేను మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. కానీ మీరు మొండిగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ అబ్బాయి కోడలు చాలా మంచి వాళ్ళమ్మా. అంతేకాకుండా వాళ్ళిద్దరూ చాలా సంస్కారవంతులు. కాకపోతే ఈ కాలంలో కూడా వృద్ధాశ్రమానికి వచ్చి వృద్ధుల్ని పదే పదే బతిమాలి మరీ ఇంటికి తీసుకెళ్లే కొడుకు కోడల్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. మీరే ఆలోచించుకోండి. పదే పదే మీ కొడుకుతో కోడలతో వెళ్ళడానికి నిరాకరించకండమ్మా. వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకోండి. అది మీకే మంచిది. మన ఆశ్రమానికి చెందిన సుశీలమ్మ గారినే చూడండి. ఆమె తన చిన్న చిన్న మనవళ్ళని ఎంతగా మిస్ అవుతుందో. ప్రతిరోజు మనవళ్ళని గుర్తు చేసుకుని ఎంతలా ఏడుస్తుందో. తన కొడుకుని కోడల్ని మనవళ్ళని కాపాడమని పదే పదే దేవుడికి ప్రార్థిస్తూనే ఉంటుంది. ఆమె తన ఇంట్లో తన మనవళ్లతో మనవరాళ్లతో కొడుకు కోడలతో కలిసి ఉండాలని ఎంత కోరుకుంటుందో. కానీ ఆవిడ్ని కొడుకు గాని కోడలు గాని ఇంటికి తీసుకెళ్లడానికి సిద్ధంగా లేరు. కానీ మీ కొడుకు కోడలు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునేటట్టే కనిపిస్తున్నారు అంటూ ఆశ్రమం మేనేజరు ఎంతగా నచ్చజెప్పినా కూడా సావిత్రమ్మ గారు కొడుకుతో కలిసి ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ఆశ్రమం మేనేజర్ కుర్చీలోంచి లేవగానే సావిత్రమ్మ గారు మేనేజర్ గారితో, మేనేజర్ గారు ఇప్పుడిక నా ఇల్లు ఈ వృద్ధాశ్రమమే. నాకు వేరే ఇంట్లో నివసించడం ఇష్టం లేదు. నా చివరి శ్వాస వరకు ఈ ఆశ్రమంలోనే ఉండాలని నేను అనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే నేను ఈ ఆశ్రమంలోనే ఉంటాను. మీ అనుమతి గనక లభించకపోతే నేను ఈ ఆశ్రమం నుంచి వేరే ఆశ్రమానికి వెళ్ళిపోతాను. కానీ
నా కొడుకు కోడలతో మాత్రం వెళ్ళను అనగానే మేనేజర్ గారు, అమ్మా మీరేం మాట్లాడుతున్నారు? నా ఉద్దేశం అది కాదు. మిమ్మల్ని ఆశ్రమం నుంచి వెళ్ళిపోమని నేను అనడం లేదు. ఈ ఆశ్రమం మీలాంటి వృద్ధుల కోసమే నడపబడుతుంది. నేను ఎవరికైతే సేవ చేయాలనుకుంటున్నానో వాళ్ళ కోసమే ఈ ఆశ్రమాన్ని నేను మొదలు పెట్టాను. ఈ ఆశ్రమం నుంచి మిమ్మల్ని పంపించడం నా ఉద్దేశం కాదమ్మా. కానీ మీ కొడుకు కోడలు మిమ్మల్ని అంతలా బతిమాలుతున్నారు. మిమ్మల్ని తమతో పాటు ఉంచుకుని చూసుకోవాలని ఆరాట పడుతున్నారు. అందుకే వాళ్ళ కోసమే నేను మీతో మాట్లాడుతున్నాను. అంతే తప్ప ఇంటికి వెళ్ళమని మీ మీద నేనేమీ ఒత్తిడి చేయడం లేదు. నేను మాట్లాడింది మీకు బాధగా అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి అనగానే సావిత్రమ్మ గారు మాట్లాడుతూ, బాబు మీరు కళ్ళెదుట కనిపించేది మాత్రమే నిజమని నమ్ముతున్నారు. అది నిజం కానే కాదు. దీని వెనకాల చాలా కుట్రలున్నాయి. ఆ విషయాలన్నీ నాకు మాత్రమే తెలుసు అన్నారు సావిత్రమ్మ గారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సావిత్రమ్మ గారి కొడుకు సుమన్ ఇంకా కోడలు రమ్య ఆశ్రమానికి వచ్చి తమ తల్లిని కలవాలని మేనేజర్తో చెప్పారు. సుమన్ మాట వినగానే మేనేజర్ తలెత్తి చూసేసరికి సావిత్రమ్మ గారి కోడలి చేతిలో పెద్ద కేక్ బాక్స్ ఉండడం చూశారు. వెంటనే మేనేజర్ గారు, ఆ బాక్స్ ఏమిటి, అందులో ఏముంది అని అడిగారు. అప్పుడు రమ్య, మేనేజర్ గారు ఈ రోజు ఒక స్పెషల్ డే. ఇవాళ మా అత్తగారు పుట్టినరోజు. కాబట్టి ఆవిడ పుట్టినరోజుని ఇక్కడే ఆశ్రమంలో సెలబ్రేట్ చేద్దామని కేక్ తీసుకొచ్చాం. ఆవిడ ఎలాగూ మాతో ఇంటికి రావడానికి సిద్ధంగా లేరు కదా, కాబట్టి ఆశ్రమంలోనే బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలని అనుకున్నాము. మేనేజర్ గారు ఒక్కసారి మీరు మా అమ్మతో మాట్లాడతారా అని సుమన్ అనగానే మేనేజర్ గారు సావిత్రమ్మ గారి గదికి వెళ్ళాడు. కానీ విషయం అంతా విన్న సావిత్రమ్మ గారు కొడుకు కోడల్ని కలవడానికి నిరాకరించి తన గది లోపలికి వెళ్ళిపోయి తలుపులేసేసుకుంది. కానీ కొడుకు కోడలు మాత్రం ఏం జరిగినా పర్వాలేదు అని రాత్రంతా ఆ గది బయట కూర్చునున్నారు. సావిత్రమ్మ గారి కొడుకు కోడలు ఎలాగైనా సరే మా అమ్మతో ఇవాళ కేక్ కట్ చేయించిన తర్వాతే మేము ఇంటికి వెళతాము. ఆమె పుట్టినరోజును సెలబ్రేట్ చేయకుండా మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదు అని అక్కడే కూర్చున్నారు. సావిత్రమ్మ గారి కొడుకు కోడలు నిజంగా చాలా మంచివాళ్ళని ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరూ భావించడం ప్రారంభించారు. సావిత్రమ్మ గారిలో కొంచెం కూడా కరుణ దయ ఏమాత్రమూ లేవు. ఇంటికి తీసుకెళ్తామని తమతో పాటు రమ్మని కొడుకు కోడలు ఎంతలా రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ ఆవిడ రాతి హృదయం కరగడమే లేదు. కొడుకు కోడలు వచ్చి తనని ఇంటికి తీసుకెళ్తానంటే హాయిగా ఆనందంగా వాళ్లతో పాటు వెళ్ళక ఇలాంటి పిచ్చి మాటలు ఎందుకు చెప్తుందో ఎవ్వరికీ తెలియడం లేదు. తమ కుటుంబాల్లో వృద్ధులతో కలిసి ఉండాలని ఈ రోజుల్లో ఎవ్వరూ అనుకోవడం లేదు. కానీ సావిత్రమ్మ గారి కొడుకు కోడలు ఆవిడ్ని తమతో పాటు తీసుకెళ్లడానికి వస్తే ఆవిడ అస్సలు ఒప్పుకోవడం లేదు. ఇక్కడ తప్పంతా సావిత్రమ్మ గారిదే. ఆవిడలోనే లోపం ఉందని కొందరు అనుకుంటున్నారు. కొడుకు కోడలు ఏదో తెలిసి తెలియక ఆవిడ్ని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టారు. ఇప్పుడు తప్పు తెలుసుకొని తిరిగి వచ్చినా సరే ఆవిడ కొడుకుని కోడల్ని వేధిస్తుంది అని మరికొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ గది బయట చాలా మంది వృద్ధులున్నారు. వాళ్ళ నోటి నుంచి అలాంటి మాటలు వింటున్న సావిత్రమ్మ గారు మెల్లగా డోర్ తీసి తన గది నుంచి బయటకొచ్చి తన కొడుకు చేతిలో నుంచి కేక్ బాక్స్ తీసుకొని కోపంగా దాన్ని విసిరికొట్టి, మేనేజర్ గారు మీకు ముందే చెప్పాను కదా నా కొడుకుని కోడల్ని కలవడం నాకు ఇష్టం లేదని. అలాంటప్పుడు పదే పదే వాళ్ళొచ్చి నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నారు? మీరు వీళ్ళని లోపలికి రావడానికి అనుమతి ఎందుకు ఇస్తున్నారు? నా భర్త పోయిన తర్వాత నా కొడుకు కోడలు కూడా నాకు లేరు. నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నా అనుకునే వాళ్ళెవ్వరూ లేని అనాథని నేను. ఈ రోజు తర్వాత నన్ను పదే పదే ఇంటికి తీసుకెళ్లడానికి నాతో మాట్లాడడానికి ఎవ్వరూ ప్రయత్నించకూడదని, ఎవ్వరూ ఇక్కడికి రాకూడదని వాళ్ళతో చెప్పి పంపించేయండి అని చెప్పి సావిత్రమ్మ గారు లోపలికి వెళ్ళిపోయారు. సావిత్రమ్మ గారి ప్రవర్తన చూసి ఆశ్రమం మేనేజర్ ఆశ్చర్యపోయాడు. ఆవిడ ప్రవర్తన చాలా వింతగా అనిపించింది. అంతేకాకుండా ఆ మేనేజరు సావిత్రమ్మ గారిపై చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు ఆయన, అమ్మా సావిత్రమ్మ గారు, మీరు వృద్ధాప్యంలో కూడా ఎంత పొగరుగా ఉన్నారో, మీ కొడుకు కోడలు ఎంత బాగున్నారో, ఎంత మంచివాళ్ళో ఇక్కడ ఉంటున్న అందరూ చూస్తున్నారు. మీరింటికి వెళ్ళడానికి సిద్ధంగా లేనని చెబుతున్నా కూడా మళ్ళీ మళ్ళీ ఒప్పించడానికి వస్తున్నారు.
వాళ్ళు పొరపాటున మిమ్మల్ని 1 సంవత్సరం క్రితం వృద్ధాశ్రమానికి పంపించేశారు. కానీ సంవత్సరం తిరగకుండానే వాళ్ళలో మార్పు వచ్చింది కదా. వాళ్ళు తమ తప్పును గ్రహించారు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లడానికి ఇద్దరూ కలిసి వచ్చారు. చిన్నపిల్లల్ని క్షమించడం మన కర్తవ్యమే అవుతుంది. తెలిసి తెలియక పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లి కడుపులో దాచుకోవాలి. కానీ నువ్వు మాత్రం ఎందుకు వాళ్ళని దూరం చేసుకోవాలని చూస్తున్నావు అని సావిత్రమ్మ గారిని అడిగాడు. సావిత్రమ్మ గారి కోపం చూసి కొడుకు కోడలు నిశ్శబ్దంగా ఇంటికి బయలుదేరారు. ఈ రోజు సావిత్రమ్మ గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయారు. ఎందుకంటే తన కొడుకు కోడలు పదే పదే ఆశ్రమానికి వస్తూ ఆవిడ మనసును ముక్కలు ముక్కలు చేస్తున్నారు. గత ఏడాది కాలంగా ఆవిడ ఎంత బాధను అనుభవించిందో ఆవిడకు మాత్రమే తెలుసు. తన భర్త ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఆవిడ ఒంటరిగా మిగిలిపోయింది. ఆ తరువాత ఆ ఇంటిని విడిచిపెట్టి ఈ ఆశ్రమానికి వచ్చేసింది. ఈ ఆశ్రమంలో ఆవిడ సర్దుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఆశ్రమానికి వచ్చాక 4-5 నెలలు ఆవిడ ఏడ్చి ఏడ్చి బాధపడుతూనే ఉండేది. ఆవిడ ఎంతగా నలిగిపోయిందో ఆవిడకే తెలుసు. ఆవిడ విరిగిన హృదయంతో ఈ ఆశ్రమానికి వచ్చింది. ఆవిడిప్పుడు తన అవమానాలన్నీ మరిచిపోయి పరిస్థితులను అర్థం చేసుకొని తనని తాను పరిస్థితులకి అనుగుణంగా మార్చుకొని ఆవిడ బ్రతుకుతుంది. అక్కడ ఆవిడని అవమానించే ఉద్దేశం ఎవ్వరికీ లేదు. సావిత్రమ్మ గారు తన గతం గురించి ఆలోచించుకుంటూ ఉండగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఇప్పుడు ఆమె తన జీవితంలో ముందుకు సాగుతుంది. మళ్ళీ తిరిగి ఆ నరకంలోకి వెళ్లాలని అసలు అనుకోవడం లేదు. కన్నీళ్లతో జీవితాన్ని గడపడం ఆవిడకు అస్సలు ఇష్టం లేదు. ఆవిడ కళ్ళ నుంచి కన్నీళ్లు నిరంతరంగా కారుతూనే ఉన్నాయి. సావిత్రమ్మ గారి కళ్ళల్లో నీళ్లు చూసిన మేనేజరు చెలించిపోయాడు. అమ్మా, ఏడాది కాలంగా ఒక్కరోజు కూడా మీ కళ్ళల్లో నీళ్లు చూడలేదు. కానీ ఈరోజు మీ కళ్ళల్లో నీళ్లని నేను చూస్తున్నాను. ఆ కన్నీళ్లు ఎందుకు వస్తున్నాయో మా అందరికీ చెప్పు. ఒకవైపు కొడుకు కోడలు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారు. మరోవైపు మీ కళ్ళల్లో నీళ్లు ఇంకా గుండెల్లో బాధ ఎంతగానో కనిపిస్తుంది. మీ హృదయంలో అసలు ఎలాంటి అనుభూతులున్నాయి? మేమందరం ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేని దుఃఖ సముద్రం దాగున్నట్టుగా అనిపిస్తుంది అని అడిగాడు మేనేజర్. చుట్టూ నిల్చున్న వృద్ధులందరూ కూడా సావిత్రమ్మ గారు ఏడవడం చూశారు. దీనికి కారణం ఏమిటి? ఏం జరిగింది? కొడుకు కోడలతో మీరు వెళ్లాలని ఎందుకు అనుకోవడం లేదు? అసలు మిమ్మల్ని కఠినంగా మార్చేసిన సంఘటనలు ఏమిటి అంటూ అందరూ అడుగుతున్నారు. అందరి మాటలు విన్న తర్వాత సావిత్రమ్మ గారు అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు సావిత్రమ్మ గారు మేనేజర్ గారు మీరు చాలా మంచివాళ్ళు అని పిలుస్తున్నా నా కొడుకు కోడలి అసలు స్వరూపాలన్నీ ఈ రోజు నేను మీ ముందు బయటపడతాను. వాళ్ళిద్దరూ ఈ రోజు మీకు ఎంత మంచి వాళ్ళల్లా కనిపిస్తున్నారో నాకు తెలియదు. నా పుట్టినరోజు సెలబ్రేట్ చేయడానికి కేక్ ఇచ్చిన ఇదే కోడలు 1 సంవత్సరం క్రితం నా మొహం మీద కేకు విసిరికొట్టి నన్ను కొట్టి అవమానించి ఇంట్లో నుంచి పంపించేశారు. నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. నాకు ఊపిరి పీల్చుకోవడం కూడా ఆ రోజు కష్టంగా మారింది అంటూ సావిత్రి గారు సంవత్సరం క్రితం జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఆవిడ ఆశ్రమం మేనేజర్తో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. ఎన్నో ఏళ్ల క్రితం సుమన్ పుట్టినప్పుడు మా ఆనందానికి అవధులు లేవు. మా భార్యాభర్తలిద్దరి హృదయాలు ఆ ఆనందంతో నిండిపోయాయి. నా భర్త ఒక ఆటో డ్రైవర్. చాలా కష్టంతో నా కొడుకు కోసం డబ్బులు సంపాదించగలిగాము. కొడుకు ఖర్చుల కోసం డబ్బులు చాలక మా జీవితం చాలా కష్టాలతో నిండిపోయింది. అయినా సరే కష్టపడి కొడుకును చదివించాము. ఈ విషయం మా ఇద్దరి భార్యాభర్తలకి బాగా తెలుసు. ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో మా ఇద్దరికీ తెలుసు. కాబట్టి మేమిద్దరం మా కొడుకు ప్రయోజకుడు అవ్వాలని గొప్పవాడవ్వాలని కోరుకున్నాం. పైసా కూడబెట్టి మా కొడుకుని చాలా గొప్పగా చదివించాము. సిటీలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు డబ్బులు సరిపోకపోవడంతో నేను వేరే వాళ్ళ ఇళ్లల్లో పాచి పనులు కూడా చేసేదాన్ని. ఇల్లు ఊడ్చడం, పాత్రలు కడగడం కూడా చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత దేవుడి దయ వల్ల నా కొడుకు బాగా చదువుకున్నాడు. నా కొడుకు సుమన్కి మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంక మేము కొడుకు పెళ్లి చెయ్యాలి అని అనుకున్నాము. తనకి మంచి ఉద్యోగం వల్ల మంచి మంచి సంబంధాలు రావడం మొదలయ్యాయి.
సుమన్కి రమ్య ఫోటో చూసిన వెంటనే నచ్చేసింది. ఫోటో నచ్చడంతో తన ఇష్టాయిష్టాలను గౌరవించి సుమన్కి రమ్యనిచ్చి పెళ్లి చేసేశాం. నా భర్త తన వృద్ధాప్యం వరకు తన జీవితం అంతా చాలా పనిచేశాడు. ఆయన మోకాళ్ళు కూడా చాలా నొప్పులుగా ఉండడంతో ఆయనకి ఆటో తోలడం మానేయాలని నిర్ణయించుకున్నారు. నేను కూడా నా భర్త ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొడుక్కి ఎలాగూ ఉద్యోగం వచ్చింది, నెల నెల జీతం వస్తుంది. భగవంతుడి దయ వల్ల మేం బాగానే జీవిస్తున్నాము. కొడుకు కోడలి నీడలో మా జీవితం దివ్యంగా గడిచిపోతుంది అని మేము అనుకుంటున్నాము. కానీ కొడుకు కోడలికి ఈ విషయం అస్సలు ఇష్టం లేదు. నా భర్త ఆటో నడపడం లేదని కోడలు కోపం తెచ్చుకుంది. మామయ్య గారు, మీరు డ్రైవింగ్ ఎందుకు చేయడం లేదు? మీరు ఇంత సడన్ గా మీ పని ఎందుకు ఆపేస్తున్నారు? మీరు ఇంకొన్నాళ్ళు దాన్ని కొనసాగించాలి. ఇప్పుడు అసలు మీ వయసు ఎంతని మీరు పనులన్నీ వదిలేసి చేతులు ముడుచుకుని కూర్చోవడానికి? అలా కూర్చుంటే నా భర్త ఒక్కడే ఇంట్లో ఖర్చులన్నీ ఎలా భరించగలుగుతాడు? మీరు సంపాదించడం మానేస్తే మీ ఖర్చులు ఏవి తగ్గిపోవు కదా. రోజు రోజుకి మీ మందుల ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మీకోసం కాస్త డబ్బులు మీరే సంపాదించుకోండి. మీ మందుల ఖర్చులకైనా ఆటో తోలి డబ్బులు సంపాదించండి. వాటికి కూడా కొడుకు కోడలి మీదే ఆధారపడి కూర్చోకండి అని చెప్పింది కోడలు రమ్య. కొడుకు కోడలి మాటలు విని సావిత్రమ్మ గారి భర్త రఘురామయ్య గారికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బహుశా కొడుకు తన తండ్రికి మద్దతుగా కొన్ని మాటలు మాట్లాడతాడేమోనని సావిత్రమ్మ గారు రఘురామయ్య గారు అనుకున్నారు. ఎందుకంటే రఘురామయ్య గారు తన కొడుకు కోసమే జీవితం అంతా శ్రమించారు. ఇప్పుడు ఆయన పని చేయలేకపోతే ఏమవుతుంది? నాన్న, ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో, నేను సంపాదిస్తున్నాను కదా, మీ కొడుకు ఇంటి ఖర్చులన్నీ భరిస్తాడు అని కొడుకు చెబుతాడేమోనని ఆశగా చూశారు తల్లిదండ్రులిద్దరూ. కానీ వారి అంచనాలకు భిన్నంగా సుమన్ రఘురామయ్య గారితో, నాన్న, మీ కోడలు ఏదైతే చెప్తుందో అది అక్షరాల నిజం. మీరు ఆటో నడపడం మానేయకూడదు. వృద్ధాప్యంలో మనిషి శరీరంలో కొన్ని నొప్పులు ఉంటూనే ఉంటాయి. అయితే దాని అర్థం పనిచేయడం మానేసి ఇంట్లో చేతులు ముడుచుకుని కూర్చోవాలని కాదు అని చెప్పగానే సావిత్రమ్మ గారికి చాలా కోపం వచ్చింది. వెంటనే సావిత్రమ్మ గారు తన కొడుకు సుమన్తో, సుమన్, నువ్వేం మాట్లాడుతున్నావు? మీ నాన్న మోకాళ్ళ నొప్పులతో ఎంత బాధపడుతున్నాడో నీకు తెలియదు. ఆ నొప్పుల కారణంగా మీ నాన్న సరిగ్గా నడవలేకపోతున్నారు. కానీ మీరు ఆయన్ని ఆటో నడపమంటున్నారు. మీరిప్పుడు ఈ విషయం గురించి ఆయనతో ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయనకిప్పుడు ఆటో నడిపే వయసు కానీ ఒంట్లో ఓపిక కానీ లేదు. జీవితాంతం నీకోసమే కష్టపడ్డాడు మీ నాన్న. ఇప్పుడు నేను మీ నాన్న విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పినప్పుడు కొడుకు ఏమీ మాట్లాడకుండా ఆఫీస్కు వెళ్ళిపోయాడు. కానీ కోడలు మాత్రం వంటగదిలో చాలాసేపు గొణుగుతూనే ఉంది. అప్పుడు సావిత్రమ్మ గారు తన భర్తతో, ఏమండి, మన కొడుకు మన కోసం ఆలోచించే పరిస్థితుల్లో లేనట్టుగా కనిపిస్తున్నాడు. మనం ఒక పని చేద్దాము, తిరిగి ఊరెళ్ళిపోదాము. ఊర్లో శిథిలావస్థలో ఉన్న ఆ పెంకుటిల్లు, 1 ఎకరం పొలము ఉంది కదా, మనం ఇక నుంచి ఆ ఇంట్లోనే ఉందాం. మనం రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీరు ఆటో నడపలేకపోతే కొంత డబ్బు అవసరమైతే మనకు మందులు అవి కావాలంటే భూమి మీద వచ్చే ఆదాయంతో మనం కొనుక్కోవచ్చు అంటూ సావిత్రమ్మ గారు మాట్లాడుతూ ఉండగానే రఘురామయ్య గారు పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకున్నారు. ఆయన తన భార్య అభ్యర్థనని తిరస్కరించలేదు. ఒకరోజు భార్యాభర్తలిద్దరూ ఏదో పని మీద ఊరికి వెళ్లారు. ఊర్లో ఉన్న పాత పెంకుటిల్లు సావిత్రమ్మ గారికి పెళ్లి సమయంలో పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమల కింద ఇచ్చారు. కానీ ఆ పొలం మాత్రం రఘురామయ్య గారిదే. రఘురామయ్య గారు చనిపోయాక ఆ పొలం కొడుకు సుమన్కే చెందుతుంది. అందుకే సుమన్ ఆ విషయం గురించి చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ రఘురామయ్య గారు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం కొడుక్కి కూడా తెలీదు. సావిత్రమ్మ గారు రఘురామయ్య గారు వారం రోజులు ఊళ్ళో ఉండి తిరిగి సిటీకి వచ్చేశారు. వచ్చిన తర్వాత మెల్లమెల్లగా కొడుకు కోడలతో చెప్పి శాశ్వతంగా ఊరికి తిరిగి వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. కానీ కొద్ది రోజులకే సావిత్రమ్మ గారి భర్త ఆమెను విడిచిపెట్టేశాడు. రఘురామయ్య గారి మరణం సావిత్రమ్మ గారికి షాక్ కంటే తక్కువేమీ కాదు. ఆ షాక్ నుంచి ఆవిడ తొందరగా కోలుకోలేకపోతుంది. సావిత్రమ్మ గారు ఓదార్పు కోసం కొడుకు కోడలి వంక చూశారు.
రఘురామయ్య గారు సావిత్రమ్మ గారిని విడిచిపెట్టి నెల రోజులు కూడా గడవకముందే ఒకరోజు ఆవిడ కొడుకు కోడలు గదిలోకొచ్చారు. కొడుకు సావిత్రమ్మ గారి మీద అరుస్తూ, అమ్మా, నువ్వు రోజంతా గదిలోనే కూర్చుంటావా? పాపం రమ్య ఇంటి పనుల్లో చాలా బిజీగా ఉంటుంది. తను చాలా కష్టపడి ఇంటి పనులన్నీ చేస్తూ ఉంది. నాన్నగారు ఎలాగో చనిపోయారు. నువ్వు ఎంత బాధపడినా ఆయన తిరిగి రారు. నువ్వు ఇంకెన్ని రోజులు నీ గదిలోనే కూర్చుంటావు? ముందిక్కడి నుంచి లెగువు. తెగి చెల్లి ఏదో ఒక పని చెయ్యి. నీ కోడలికి ఇంటి పనుల్లో సహాయం చెయ్యి అన్నాడు సుమన్. కొడుకు నోటి నుంచి అలాంటి మాటలు సావిత్రమ్మ గారి హృదయాన్ని చీల్చేశాయి. నేను కూడా నా భర్తతో పాటు ఈ లోకాన్ని విడిచిపెట్టుంటే బావుండేది అని ఆవిడకి అనిపించింది. కానీ ఆవిడ ఏం చేయగలదు? ఆ భగవంతుడు మనకెంత ఆయుష్ ఇస్తే అన్ని రోజులు మనం బ్రతకాల్సిందే. కొడుకు అలాంటి కఠినమైన ప్రవర్తన చూసి సావిత్రమ్మ గారికి ఇష్టం లేకపోయినా ఇంటి పనులు చేయడం మొదలుపెట్టారు. రఘురామయ్య గారు చనిపోయాక కోడలు ఒక్కరోజు కూడా సావిత్రమ్మ గారి గదిలోకి రాలేదు. కనీసం అత్తయ్య గారు మీరు ఎలా ఉన్నారు అని కూడా అడగలేదు. ఆవిడ తిండి తిన్నా తినకపోయినా కొడుకు కోడలికి ఎలాంటి పట్టింపు లేదు. తమ లోకంలో తాము మునిగిపోయారు. క్రమక్రమంగా సావిత్రమ్మ గారు కూడా నార్మల్గా అయిపోయారు. ఒకరోజు సావిత్రమ్మ గారి కోడలు రమ్య కళ్ళు తిరుగు పడిపోయింది. సావిత్రమ్మ గారు నాన్నమ్మ కాబోతున్నారు అన్న శుభవార్త విని సావిత్రమ్మ గారు చాలా సంతోషించారు. ఆ వార్త ఆవిడ మనసులో కొత్త శక్తిని నింపింది. ఆ ఇంటికి కొత్త అతిథి రాబోతున్నారు. ఆ విషయం వల్ల సావిత్రమ్మ గారి ఆనందానికి అవధులు లేవు. మెల్లగా సావిత్రమ్మ గారు తన బాధలన్నీ మరిచిపోయి తన జీవితాన్ని పుట్టబోయే మనవడితో గడపాలని చాలా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఒకరోజు కోడలు తన బర్త్డే పార్టీని ఇంట్లో అరేంజ్ చేసి తన స్నేహితులందరినీ ఆహ్వానించింది. యాదృచ్ఛికంగా కోడలు పుట్టినరోజు సావిత్రమ్మ గారి పుట్టినరోజు ఒక్కటే రోజు అయ్యింది. అప్పుడు సావిత్రమ్మ గారి కొడుకు సుమన్ సావిత్రమ్మ గారి దగ్గరకు వచ్చి, అమ్మా, బర్త్డే పార్టీ కోసం వంటలన్నీ చెయ్యాలి. నీ కోడలికి ఆరోగ్యం అంతగా బాగోలేదు. ఇంటి పనులన్నీ నువ్వే చూసుకో అమ్మా. పాపం తను పని చేయలేక చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పాడు. కొడుకు తన భార్య బాధను చూడగలిగాడు కానీ తల్లి బాధలు మాత్రం చూడలేకపోయాడు అని సావిత్రమ్మ గారు చాలా బాధపడ్డారు. పెళ్ళయ్యాక కొడుకు ప్రవర్తనలో ఇంత మార్పు వస్తుందని ఆవిడ అస్సలు ఊహించలేదు. సాయంత్రం అయ్యేసరికి పుట్టినరోజు పార్టీ మొదలైంది. స్నేహితులందరూ ఇంటికొచ్చారు. స్నేహితులతో పాటు చుట్టుపక్కల వాళ్ళను కూడా పిలిచారు. సాయంత్రం అయ్యేసరికి సుమన్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చేటప్పుడు తన చేతిలో ఒక బొకేతో పాటు 2 కేకులు కూడా తీసుకొచ్చాడు. అది చూసిన సావిత్రమ్మ గారికి కొడుకు తన పుట్టినరోజుని మరిచిపోలేదని, సుమన్కి తన పుట్టినరోజు గుర్తే ఉందని, అందుకే 2 కేకులు తీసుకొచ్చాడని, ఒక కేక్ తన భార్య కోసం, ఒక కేక్ తన తల్లి కోసం తీసుకొచ్చాడు అని సావిత్రమ్మ గారు సంబరపడిపోయారు. కేక్ కట్ చేసే సమయం వచ్చేసింది. సుమన్ తన భార్య రమ్యతో కేక్ కట్ చేయించి తనకి బంగారు నెక్లెస్ సెట్ ని బహుమతిగా ఇచ్చాడు. ఒక మూలగా నిలబడున్న సావిత్రమ్మ గారు ఇదంతా చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే కొడుకు తర్వాత తనతో కూడా అలాగే కేక్ కట్ చేయిస్తాడని ఆవిడ ఆనందంతో గెంతుతున్నారు. అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. కొడుకు కోడలికి అంత ఖరీదైన బహుమతి ఇచ్చాడు. కానీ కనీసం తల్లి పుట్టినరోజును కూడా గుర్తు పెట్టుకోలేదు. తల్లికి విషెస్ కూడా చెప్పలేదు. అదే సమయంలో కొడుకు తన తల్లిని పిలిచి, అమ్మా, తొందరగా రా, అందరూ వెయిట్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ కేక్ కట్ చేసేసాం కదా, అందరికీ కూల్ డ్రింకులు ఇవ్వు, కేక్ ని కూడా ప్లేట్లో పెట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చెయ్యి అంటూ కేకలు వేశాడు. చుట్టుపక్కల వాళ్ళు ఇంకా తన ఫ్రెండ్స్ అందరి ముందు సావిత్రమ్మ గారు తన తల్లి కాదు అన్నట్టు, ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి అన్నట్టుగా సుమన్ ఇంకా రమ్య బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. ఆ పార్టీలో సావిత్రమ్మ గారు ధైర్యం కూడగట్టుకొని నేను ఈ పనులన్నీ చెయ్యలేను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయారు. ఆ మాటలు విని కొడుకు కోడలికి చాలా కోపం వచ్చింది. ఇద్దరూ కోపంగా సావిత్రమ్మ గారి గదిలోకి వచ్చారు. సుమన్ కోపంగా సావిత్రమ్మ గారితో, అమ్మా, అతిథులందరూ అలా హాల్లో కూర్చుని ఉండగానే నువ్వు ఇలా నీ గదిలోకి వచ్చి కూర్చున్నావేమిటి? వాళ్ళ భోజనం ఏర్పాట్లు చూడు
అనగానే, బాబు సుమన్, వాళ్ళందరూ నీ అతిథులు. ఈరోజు నీ భార్య పుట్టినరోజు. పార్టీ అయితే మీరు చేసుకుంటారా? పనులన్నీనేమో నేను చెయ్యాలా? ఇవన్నీ నేను చెయ్యలేను అంటూ సావిత్రమ్మ గారు పూర్తిగా నిరాకరించడంతో కొడుకు కోడలు, అమ్మా నువ్వు ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు, ఇవన్నీ పనికిరాని విషయాలు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైంది నీకు అని అడగగానే సావిత్రమ్మ గారు, బాబు ఈ రోజు నీకు గుర్తుందో లేదో, ఈ రోజు నా పుట్టినరోజు కూడా, ఆ విషయం నువ్వు మర్చిపోయావు అని చెప్పగానే కోడలు రమ్య, అయ్యో ఈ రోజు ఈ వృద్ధురాలి పుట్టినరోజు కూడానంట, మనం ఆవిడతో కేక్ కట్ చేయించలేదు కదా, అందుకే చిరాగ్గా ఉంది, అందుకే అలిగొచ్చి గదిలో కూర్చుంది, ఉండండి నేను కేక్ని మీ గదికే తీసుకొస్తాను, నేనే స్వయంగా మీతో కట్ చేయిస్తాను అనగానే సావిత్రమ్మ గారు, అమ్మ రమ్య, నేను ఇంతకు ముందు కేకులేవి కట్ చేయలేదు, నాకేమీ అవసరం లేదు అనగానే, మీరు మీ పుట్టినరోజు ఎప్పుడైనా కేక్ మొహం చూసి ఎరిగారా, కానీ నేను ఈరోజు మీతో కేక్ కట్ చేయిస్తాను అంటూ తను కట్ చేసిన కేక్నే సావిత్రమ్మ గారి దగ్గరకు తీసుకొని బలవంతంగా సావిత్రమ్మ గారి చెయ్యి పట్టుకొని కేక్ కట్ చేసింది. ఒక కేకు ముక్క తీసుకొని బలవంతంగా సావిత్రమ్మ గారి నోట్లో కుక్కింది. సావిత్రమ్మ గారికి అస్సలు ఊపిరి కూడా ఆడడం లేదు, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, ఏమీ కనిపించడం లేదు. వెంటనే రమ్య, అత్తయ్య గారు మీకు పుట్టినరోజు వేడుక జరుపుకోవడం చాలా ఇష్టం అనుకుంటా కదా, ఇప్పుడు కేక్ కట్ చేసి ఈ రోజుల్లో పిల్లలందరూ ఇలాగే పుట్టినరోజు జరుపుకుంటున్నారు అంటూ కేక్ తీసి సావిత్రమ్మ గారి మొహం అంతా రాసేసింది. వెంటనే సావిత్రమ్మ గారు, ఏం చేస్తున్నారు మీరు, నాకేమీ కనిపించడం లేదు, నా కళ్ళు మండుతున్నాయి, కళ్ళల్లో మంట అని అరుస్తూ ఉండగానే సుమన్ ఒక్క కుదుపుతో ఆమెను చెయ్యి పట్టుకుని బాత్రూంలోకి లాక్కెళ్ళి, వెళ్ళి బకెట్లో నీళ్లున్నాయి, తొందరగా కడుక్కో, ఇక నీ పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయిపోయినట్టే కదా, ఇక పని చేయడానికి బయటికి రా అని చెప్పగానే సావిత్రమ్మ గారు బాత్రూంలోకి వెళ్ళి గడి పెట్టుకుని లోపల కూర్చుని, కొడుకు కోడలింట్లో ఇంత అవమానం జరిగింది అని ఏడుస్తూ, నేను ఈ ఇంట్లో ఉండలేను, నేను గ్రామానికి వెళ్ళిపోతాను అనుకుంటూ సావిత్రమ్మ గారు ఏడుస్తూనే ఉన్నారు. కొడుకు కోడలు పార్టీ చేసుకుంటున్నారు. అర్ధరాత్రి వరకు ఆ పార్టీ కొనసాగింది. అందుకే పార్టీ చేసి అలసిపోయి ఉదయం 11 గంటలైనా సరే కొడుకు కోడలు ఇద్దరూ లేవలేదు. సావిత్రమ్మ గారు మాత్రం కొడుకు కోడలతో చెప్పి తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోవాలని రెడీ అయ్యి వాళ్ళిద్దరూ ఎప్పుడు లేస్తారా అని ఎదురు చూస్తూ కూర్చున్నారు. కొడుకు కోడలు నిద్ర లేచేసరికి 12 గంటలయ్యింది. సావిత్రమ్మ గారు రెడీ అయి కూర్చున్నారు. ఆ విషయం చూసినప్పుడు సుమన్, అమ్మా నువ్వు పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికో వెళ్ళేటట్టుగా రెడీ అయ్యావు అని అడిగాడు. వెంటనే ఆవిడ, నేను ఊరికి వెళ్ళిపోతున్నాను బాబు, ఇక నేను అక్కడే ఉండాలి అని నిర్ణయించుకున్నాను, నేను మీ ఇంట్లో అవమానకరమైన బ్రతుకు బ్రతికింది చాలు, ఇక నా జీవితాన్ని ఊర్లోనే గడపాలని అనుకుంటున్నాను అని చెప్పగానే సుమన్, అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఊర్లో ఉన్న ఇంటిని భూమిని అమ్మాలని నేను ఆలోచిస్తున్నాను, కాబట్టి నువ్వు ఊరు వెళ్ళడానికి వీల్లేదు, నాకు డబ్బులు కావాలి, ఊర్లో ఉన్న ఇంటిని భూమిని అమ్మేసి నేను ఒక పెద్ద కారు కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే సావిత్రమ్మ గారు, ఊర్లో ఇల్లు భూమి అమ్మడానికి వీల్లేదు, దాని మీద నీకే హక్కు లేదు, ఆ ఇంటిని నాకు పసుపు కుంకుమల కింద నా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు, ఆ భూమి మీ నాన్నగారు కష్టపడి సంపాదించారు, దాని మీద సర్వ హక్కులు నాకే ఉన్నాయి అని చెప్పారు సావిత్రమ్మ గారు. అప్పుడు రమ్య సావిత్రమ్మ గారి చేతిలో బ్యాగ్ లాక్కొని గదిలోకి ఆవిడ్ని నెట్టేసి గది తలుపులు మూసేసింది. వెంటనే రమ్య సుమన్తో, సుమన్ మీ అమ్మ ఊరికి తిరిగి వెళ్ళిపోతే మనకు ఆ భూమిని ఇంటిని అమ్మడానికి వీలు కుదరదు, మంచి బేరం దొరికి ఊళ్ళో ఉన్న భూమి ఇల్లు అమ్ముడుపోవడానికి 4-5 నెలల సమయం అన్నా పడుతుంది, ఒక పని చేద్దాం, ముందుగా ఈ ముసలావిడిని వదిలించుకుందాం, నా స్నేహితురాలి అత్తగారు కూడా వృద్ధాశ్రమంలోనే నివసిస్తున్నారని నా ఫ్రెండ్ చెప్పింది, మీ అమ్మను కూడా ఆశ్రమానికి పంపించేద్దాం, ఆ తర్వాత మిగతా పనుల సంగతి చూద్దాం అని చెప్పినప్పుడు భార్య మాటలు విని సుమన్ కూడా తన తల్లిని ఆశ్రమానికి పంపించడమే కరెక్ట్ అని అనుకున్నాడు. ఆ మాటలన్నీ సావిత్రమ్మ గారు కూడా విన్నారు. అప్పుడు సావిత్రమ్మ గారు తన మనసుకు తానే సర్ది చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ ఇంట్లో గౌరవం లేని బ్రతుకు బ్రతికే కంటే ఆశ్రమంలో నివసించడమే మంచిది.
నేను వెళ్ళిపోయిన తర్వాత నా విలువేంటో కొడుకు కోడలికి తెలిసొస్తుంది. ఉదయాన్నే నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెడతాను. వంట పనంతా చూసుకునేదాన్ని నేనే. నేను ఇంటి పనులన్నీ చేసిన తర్వాత 10 గంటలకి కోడలు నిద్రలేస్తుంది. ఇంట్లో పని మనిషి బ్రతికే కంటే ఆశ్రమానికి వెళ్ళడమే మంచిది అని సావిత్రమ్మ గారు అనుకున్నారు. సావిత్రమ్మ గారిని వృద్ధాశ్రమానికి పంపించేసిన 4 నెలల తర్వాత సుమన్కి గ్రామంలో వాళ్లకున్న భూమి మధ్యలో హైవే నిర్మించబడుతుందని ఒక కాల్ వచ్చింది. ఇప్పుడు ఆ భూమి రేటు కోట్లల్లో ఉంది. ఆ విషయం తెలుసుకొని రమ్య ఇంకా సుమన్ చాలా సంతోషించారు. మరుసటి వారంలో వాళ్ళు భూమిని అమ్మడానికి గ్రామానికి చేరుకున్నారు. అప్పుడు ఆ భూమి చనిపోయే ముందు రఘురామయ్య గారు సావిత్రమ్మ గారి పేరు మీద రాశారని తెలియడంలో వాళ్ళకి కాళ్ళ కింద నేల జారిపోయింది. ఇప్పుడు ఇద్దరికీ భయం మొదలైంది. ఆ పొలానికి వచ్చే కోట్ల రూపాయల మీద ఆశతో ఎలాగైనా సావిత్రమ్మ గారిని ఒప్పించి ఇంటికి తీసుకురావాలి అని ఇద్దరూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్వయంగా తమ చేతులతోనే ఇంట్లో నుంచి గెంటేసిన తల్లిని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకురావడానికి వాళ్ళకి ధైర్యం చాలలేదు. కానీ ఆవిడ్ని తిరిగి ఇంటికి తీసుకురావడానికి వాళ్ళ ప్రణాళికలు వాళ్ళకున్నాయి. రమ్యకి నెలలు నిండి ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి తమ తల్లిని తమ దగ్గరకు తీసుకురావడానికి ఒక సాకును కనుక్కున్నారు. మనవడి పేరు చెప్పుకొని పదే వృద్ధాశ్రమానికి వస్తూ ఉన్నారు. సావిత్రమ్మ గారికి విషయం బాగా తెలుసు. ఆవిడకి ఎప్పుడో విషయం అర్థమైపోయింది. సావిత్రమ్మ గారిని కొడుకు కోడలు మనవణ్ణి చూపించి ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్న విషయం ఆవిడ అర్థం చేసుకున్నారు. కానీ సావిత్రమ్మ గారికి కొడుకు కోడలి వేషాలన్నీ అర్థమైపోతూనే ఉన్నాయి. ఎందుకంటే మొదటిసారి వచ్చినప్పుడే కొడుకు ఆ హైవే గురించి చెప్పాడు. ఆ మాటల్లో ఆవిడికి మొత్తం అర్థమైపోయింది. కొడుకు కోడలు ఆవిడ్ని ఎందుకు ఇంటికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆవిడ అర్థం చేసుకోగలిగింది. ఇప్పుడు సావిత్రమ్మ గారిని ఇంటికి తీసుకెళ్తే మనవడికి ఫ్రీగా ఒక ఆయ దొరుకుతుంది. పైగా ఊర్లో ఉన్న కోట్ల ఆస్తి వాళ్ళ పేరు మీదకు వెళుతుంది. ఈ విషయాలన్నీ సావిత్రమ్మ గారు మేనేజర్ గారితో చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆవిడ తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ కన్నీళ్లు తుడుచుకోవడం మొదలుపెట్టారు. నా కొడుకు కోడల దగ్గరకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నా కొడుకు కోడలు నన్ను చాలా గౌరవిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు అని మీరు భావిస్తున్నారు. ఊళ్ళో ఉన్న భూమిని అమ్మేసి ఆ డబ్బులు లాక్కోవాలని నన్ను వాళ్లతో పాటు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. తమ పని అయిపోగానే నన్ను మళ్ళీ టీలో పడిన ఈగలాగా బయటకు విసిరేస్తారు. నేను నా వృద్ధాప్యంలో మళ్ళీ అవమానించబడాలని అనుకోవడం లేదు. ఒక్కసారి నేను బాధను తట్టుకున్నాను, అవమానాన్ని సహించాను. కానీ పదే నేను ఈ బాధను తట్టుకోలేను. నేనిక మీదట వృద్ధాశ్రమంలో మాత్రమే ఉండాలనుకుంటున్నాను. నేను నా కొడుకు కోడలితో వెళ్ళను అంటూ సావిత్రమ్మ గారు మాట్లాడుతూ ఉండగా సావిత్రమ్మ గారు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత మేనేజర్తో పాటు చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ కూడా కన్నీళ్ళు వచ్చాయి. అప్పుడు మేనేజర్ గారు సావిత్రమ్మ గారితో, సావిత్రమ్మ గారు నన్ను క్షమించండి, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ కొడుకు కోడలు మీ దగ్గర డబ్బులు లాక్కోవడానికి ఇన్ని నాటకాలు ఆడుతున్నారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ రోజు తర్వాత మిమ్మల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. నువ్వు హాయిగా ఆశ్రమంలో ఉండు అని చెప్పారు. వారం రోజుల తరువాత సుమన్ మళ్ళీ ఆశ్రమానికి వచ్చాడు. గేటు దగ్గర నిలబడి మేనేజర్ గారికి ఫోన్ చేసి, మేనేజర్ గారు మా అమ్మ ఎక్కడుంది? నేను ఆవిడ్ని తీసుకెళ్లడానికే వచ్చాను. ఈ రోజు ఏం జరిగినా ఆవిడ ఎంత ఒప్పుకోకపోయినా నేను ఆవిడ్ని తీసుకెళ్లకుండా ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదు అంటూ సుమన్ తన నిజస్వరూపాన్ని చూపించాడు. డబ్బు కోసమే నేను ఆవిడ్ని తీసుకెళ్లడానికి వచ్చానన్న నిజాన్ని బయట పెట్టేశాడు సుమన్. అప్పుడు సావిత్రమ్మ గారు ఆవిడ గదిలో నుంచి బయటకు రావడం చూసి సుమన్ గబగబా ఆవిడ చెయ్యి పట్టుకొని కారు దగ్గరికి లాక్కుని వెళ్ళాడు. కారులో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తూ, అమ్మా రా, నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాను. ఎన్నిసార్లు బ్రతిమాలినా నువ్వు ఒప్పుకోవడం లేదు. నిన్ను ఎలాగైనా సరే ఈ రోజు బలవంతంగానైనా నేను ఇంటికి తీసుకెళ్తాను అంటూ బలవంతంగా కారులో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పటికే మేనేజర్ గారు పోలీసులకు ఫోన్ చేశారు. ఇన్స్పెక్టర్ గారు ఆశ్రమానికి చేరుకోగానే ఆశ్రమం మేనేజరు, ఇన్స్పెక్టర్ గారు రండి, నేనే మీకు ఫోన్ చేశాను. ఈ పెద్దావిడ కొడుకు కోడలు బలవంతంగా ఆవిడ్ని వేధిస్తున్నారు.
ఆవిడ్ని ఎంత బలవంతం చేస్తున్నారో మీరే చూడండి. ఆవిడికి ఇష్టం లేకపోయినా ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను రాను అని ఎంత చెబుతున్నా వినకుండా ఆవిడ్ని బలవంతం చేస్తున్నారు అని చెప్పగానే పోలీసులు సుమన్ కాలర్ పట్టుకున్నారు. సుమన్కి, రమ్యకి చెమటలు పట్టడం మొదలయ్యాయి. అమ్మా, నువ్వు చేసే పనేమీ సరిగ్గా లేదు. ఆ డబ్బంతా నువ్వేం చేసుకుంటావు? నువ్వు కావాలంటే ఆశ్రమంలోనే ఉండు, కానీ ఆస్తి మాత్రం నాకు రాసివ్వు అని అరుస్తూనే ఉన్నాడు సుమన్. ఆ భూమి కోట్ల విలువ చేస్తుంది. నువ్వు ముసల్దానివైపోయావు. రేపో మాపో పోతావు. ఆ తర్వాత ఎలాగూ నాకు ఆ భూమి వస్తుంది. నువ్వేం చేస్తావో నేను చూస్తాను అంటూ అరుస్తున్నాడు సుమన్. వెంటనే సావిత్రమ్మ గారు, నీ ఉద్దేశం నాకు చాలా కాలం క్రితమే తెలిసింది. అందుకే ఆ ఊర్లో ఉన్న ఇంటిని, భూమిని అమ్మేసి ఈ వృద్ధాశ్రమానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. తల్లులను ఇంటి నుంచి వెళ్ళగొట్టే విలువల్లేని కొడుకులు ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. అందుకే ఈ ఆశ్రమంలో మరికొన్ని గదులు నిర్మించాలని అనుకుంటున్నాను. నా ఆస్తిలో పైసా కూడా నీకివ్వను అని చెప్పారు సావిత్రమ్మ గారు. అమ్మా, నువ్విదంతా చేయలేవు అంటూ కొడుకు, కోడలు గట్టిగా అరిచారు. సావిత్రమ్మ గారు కొడుకు, కోడలి మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. పోలీసులు కొడుకు, కోడల్ని తీసుకెళ్లారు. మరోవైపు సావిత్రమ్మ గారు ఊర్లో ఉన్న భూమిని అమ్మి ఆశ్రమంలో అన్ని సౌకర్యాలతో కూడిన గదులను నిర్మించారు. తన మిగిలిన జీవితాన్ని ఆశ్రమంలోనే ప్రశాంతంగా గడుపుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల జీవితాల్ని తీర్చిదిద్దడానికి ఎంతగా ప్రయత్నిస్తారు. తాము పచ్చడి మెతుకులు తిన్నా కూడా పిల్లలకి పరమాన్నమే పెట్టాలని తాపత్రయపడతారు. కానీ పిల్లలు మాత్రం తల్లిదండ్రులు తమ విషయంలో చేసిన ప్రతి త్యాగాన్ని మరిచిపోయి వాళ్ళని పనికిరాని వస్తువులలాగా రోడ్డు మీదకో, వృద్ధాశ్రమాల్లోకో విసిరేస్తున్నారు. వాళ్ళు చేసిన దానికి కనీసం సిగ్గు కూడా పడ్డం లేదు. పిల్లలు తల్లిదండ్రులతో ప్రేమగా ప్రవర్తించాలని, వృద్ధాప్యంలో వాళ్ళని మంచిగా చూసుకోవాలని మాత్రమే తల్లిదండ్రులు కోరుకుంటారు. అంతకు మించి వాళ్ళకి వృద్ధాప్యంలో ఎలాంటి ఆశలు ఉండవు. కానీ ఆ ఆశ కూడా తీరకపోతే తల్లిదండ్రులకి వృద్ధాశ్రమాలే ఆశ్రయాలవుతున్నాయి. అందుకే సావిత్రమ్మ గారు తనలాగా నిస్సహాయులైన తల్లిదండ్రులకి మరికొంతమందికి ఆశ్రయం ఇవ్వాలని తన డబ్బుతో ఆ వృద్ధాశ్రమంలో మరికొన్ని గదులు, మరికొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదండి ఈ రోజు కథ.